మరి కాసేపట్లో లోటస్ పాండ్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. కాంగ్రెస్లో చేరికపై షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే షర్మిల చేరికపై తనకు సమాచారం ఉందని హాట్ కామెంట్స్ చేశారు ఏపీసీసీ చీఫ్ గుడిగు రుద్రరాజు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో షర్మిల మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. షర్మిల రాజకీయ భవిష్యత్తు ఇవాళ తేలే అవకాశం ఉంది. గారు పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ నుంచి సమాచారం ఉంది. సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు. సో డెఫినెట్గా వారు వస్తే స్వాగతించడం జరుగుతుంది. వర్గాలు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాము. అయితే జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ పార్ట్నర్లు భాగస్వామ్య కూటమిగా పనిచేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఏ మేరకు ఎక్కడెక్కడ ఎలా చేయాలనేటువంటిది సిపిఐ, సిపిఎం, ఆప్ ఇతర పార్టీలు లైక్ మైండెడ్ పార్టీలతోటి మాట్లాడి నేషనల్ లెవెల్ డైరెక్షన్, ఎందుకంటే అలయన్సెస్ అనేటువంటిది మా జాతీయ పార్టీ హైకమాండ్ చెప్పవలసి ఉంటుంది. కాబట్టి మల్లికార్జున ఖార్గే గారి యొక్క డైరెక్షన్ ప్రకారం అలయన్సెస్కి సంబంధించి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పలువురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, పార్టీలోని ప్రముఖులు చాలామంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. యాజ్ అండ్ వెన్ వాళ్ళ జాయినింగ్స్ జరిగేటప్పుడు మీకు నేను ఇంటిమేట్ చేస్తాను. గారు పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ నుంచి సమాచారం ఉంది. సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు. సో డెఫినెట్గా వారు వస్తే స్వాగతించడం. నిన్న ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని రాహుల్ ఖర్గే చెప్పారని వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సుజాత, చెప్పండి, షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న సమాచారం అంతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? చేరబోతుంది అంటూ కీలక ప్రకటనలు చేసినటువంటి ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజుది అయితే ఇప్పుడైతే ఒక హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ అంటే తెలంగాణకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతుంది అని కొంతమేరకు వార్తలు బయటకు వచ్చినప్పటికీ కూడా షర్మిల అయితే దాని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ప్రభుత్వం ఏర్పడాలి, అదేవిధంగా తనకు ఉన్నటువంటి కుటుంబానికి ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల పోటీ చేయబోవడం లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్కి మద్దతుగా నిలుస్తాము అని చెప్పేసి ప్రకటన చేసింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి. కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికలకి సంబంధించి అయితే మొదటి నుంచి వైఎస్ షర్మిల ఏపీకి వెళ్తే అక్కడ ఆ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా ఓటు బ్యాంకింగ్ ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఓటు బ్యాంకింగ్ అయితే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి షర్మిల కాంగ్రెస్లో నుంచి ఏపీకి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలు కూడా అనేక సార్లు అయితే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ షర్మిల 11 గంటలకి లోటస్ ఫండ్లో ఒక మీటింగ్, ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వైఎస్ షర్మిల పార్టీలో సంబంధించినటువంటి నేతలతో అయితే ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. తరువాత ఈ సమావేశం అనంతరం కూడా ఏపీలో ఎలాంటి బాధ్యతలు చేపట్టాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ని మళ్ళీ తిరిగి ఎలా రాబట్టుకోవాలి అనే అంశాల గురించి అయితే ఫ్యూచర్లో ఏ విధంగా ముందుకు సాగాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అనే అంశాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఆనాడు 2014 కావచ్చు, 19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా వైఎస్ జగన్కి వచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ కానీ అక్కడ పార్టీ మళ్ళీ బలోపేతానికి కృషి చేస్తే మొత్తం వైఎస్ జగన్కి సంబంధించిన అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో అదంతా మళ్ళీ కాంగ్రెస్దే కాబట్టి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అటు కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఏపీ మీద ఫోకస్ పెట్టింది. అటు రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఏపీ పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టారు. పాత ఓట్ బ్యాంకింగ్ని తిరిగి రాబట్టుకోవాలని పక్కా ప్లాన్ ప్రకారం, అదేవిధంగా అక్కడ అధిష్టానం అధికారంలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇప్పటికే
ఇప్పటికే సమావేశాలైనటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ షర్మిల నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని మీద కూడా ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి రాబట్టుకోవాలి, అదేవిధంగా వైఎస్ షర్మిల అక్కడికి వెళ్తేనే మళ్ళీ తన రాజకీయ భవిష్యత్ మంచిగా ఉంటుంది. మొదటి నుంచి చెప్పాము, ఇప్పటికైనా సరే తను ఒక నిర్ణయం తీసుకొని ఏపీ పాలిటిక్స్కి వెళ్తే మాత్రము తన భవిష్యత్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి కూడా విహెచ్ హనుమంత్ అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి ఈరోజు వైఎస్ షర్మిల అయితే మాత్రం ఏపీకి సంబంధించినటువంటి వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతుంది అని చెప్పేసి అయితే మాత్రం ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళ కార్యకర్తలతో అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో కూర్చొని మాట్లాడిన అనంతరం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ సుజాత, రైట్. ఇక షర్మిలకు సంబంధించి మరో వార్త కూడా ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో జనవరి 18న నిశ్చితార్థం జరగనుంది. ఈ క్రమంలో నేడు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను షర్మిల సందర్శించుకోనున్నారు. ఇక తన కుమారుడి వివాహ తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకోనున్నారు. రైట్. ఇక సుజాత, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సుజాత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సుజాత, చెప్పండి, కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు షర్మిల తన కొడుకు పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? షర్మిలకి సంబంధించి అయితే మాత్రం తన కుమారుడు రాజారెడ్డికి అదేవిధంగా అట్లూరి ప్రియాకి కొన్ని రోజుల నుంచి అయితే మాత్రం వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పి కొన్ని వార్తా కథనాలు వచ్చినప్పటికీ అఫీషియల్ ఎక్కడా కూడా ప్రకటించలేదు. కానీ నిన్న ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల అయితే మాత్రము రాజారెడ్డికి అట్లూరి ప్రియాకి అయితే మాత్రము నిశ్చితార్థం కాబోతుంది, వధూవరులు అందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలి అంటూ ట్విట్టర్ వేదికగా అయితే మాత్రం పోస్ట్ చేశారు. ఈ రోజు ఏదైతే లోటస్ ఫండ్లో మీటింగ్ అయిపోయిన అనంతరం కూడా 2 గంటలకు అయితే మాత్రము ఆంధ్రాకి బయలుదేరుతారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద అటు నివాళులు అర్పించి తదనంతరం కూడా వివాహానికి సంబంధించినటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా అక్కడ ఘాట్ వద్ద సమర్పించి తర్వాత ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం కూడా అక్కడ నుంచి అయితే, ఎందుకంటే ఈ నెల 18వ తారీఖు అయితే మాత్రము నిశ్చితార్థము అటు నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తున్నాము, నిశ్చితార్థం అని ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 18వ తారీఖు పెళ్లి అనని అయితే మాత్రం ఇప్పటికే కీలక ప్రకటన చేసినటువంటి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఈరోజు మీటింగ్ అయిపోయిన అనంతరం కూడా అక్కడైతే మాత్రము ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత మళ్ళీ తిరిగి కుటుంబ సభ్యులతో కలిసి రాజకీయ భవిష్యత్ గురించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది అన్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.